హలో ఆల్. మనం లాస్ట్ పైప్లైన్ చూసాం కదా. ఓకే. సే అపెండ్ వేరియబుల్ అపెండ్ అవుతుందో లేదో మనకు కనిపించలేదు కదా ఆ పైప్లైన్. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం అపెండ్ వేరియబుల్. ఓకే. అండ్ శాంతి నీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ. గెట్ మెటాడేటా యాక్టివిటీ అంటే ఓకే, ఆ పర్టికులర్ ఫైల్ కానీ టేబుల్ కానీ ఒక ఫోల్డర్ ఇన్ఫర్మేషన్ కానీ దాని మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వస్తుంది అనమాట. సపోజ్ చైల్డ్ ఐటమ్స్, లాస్ట్ మాడిఫైడ్ డేట్, అది ఫైల్ టైపా ఫోల్డర్ టైపా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం పారామీటరైజ్డ్ డేటా సెట్ యూస్ చేసాము. సో ఫైల్ సిస్టము, డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్స్ అన్ని సిఎస్సి ఫైల్స్ అన్నీ కావాలి నాకు. ఆ పర్టికులర్ ఇన్పుట్ డైరెక్టరీలో ఉన్న చైల్డ్ ఐటమ్స్ అన్నీ కావాలి కాబట్టి నేను star.csv అని ఇచ్చాను. ఓకే. ఈ అవుట్పుట్ని, ఈ చైల్డ్ ఐటమ్స్ని నేను ఫర్ ఈచ్ లూప్కి ఇన్పుట్గా పాస్ చేస్తున్నాను అనమాట. ఓకే. అది కూడా ప్యారల్గా రన్ చేస్తున్నాను, సీక్వెన్షియల్ టిక్ చేయలేదు కదా, సో అందుకని దాన్ని ప్యారల్ అంటారనమాట. సో ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను చైల్డ్ ఐటమ్స్ పాస్ చేసిన. చైల్డ్ ఐటమ్స్లో ఏముంటాయి, ఫైల్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ లొకేషన్లో ఎన్ని ఫైల్స్ ఉంటాయి అన్ని ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫరిష్ లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ ఆన్ చేయొచ్చు. అక్కడ ఇది ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ బటన్ వస్తుంది, అదైనా క్లిక్ చేయొచ్చు అనమాట. లోపల మనకి అపెండ్ ఉంది. అపెండ్ అంటే ఏం లేదు, ఇది అపెండ్ వేరియబుల్స్. ఇప్పుడు ఒక అరే అని పాస్ చేసామనుకోండి, ఆ అరేలో మన ఎవ్రీ టైమ్ ఈచ్ ఎగ్జిక్యూషన్కి ఒక్కొక్క ఈ సినారియోలో అయితే మన ఫైల్ నేమ్స్ అన్నీ ఒక అరేలోకి సెట్ చేస్తున్నాం అనమాట, అపెండ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏమొస్తుంది, ఆ పర్టికులర్ లొకేషన్లో ఏం ఫైల్స్ ఉన్నాయంటే 1 minute, ఆ లొకేషన్లో ఇది కదా మన డేటా లేక. అండ్ దెన్ దిస్ అవర్ కంటైనర్ ఆర్గనైజేషన్, ఇన్సైడ్ ఆర్గనైజేషన్ ఇన్పుట్ వీ హ్యావ్ టూ ఫైల్స్. ఈ టూ ఫైల్స్ ఒక ఇన్ఫర్మేషన్, లైక్ ఫైల్ నేమ్ ఒకటే, department.csv, న్యూ జాయిన్ ఎంప్లాయీ month.csv. ఈ టూ డిఫరెంట్ వేరియబుల్స్ కదా ఇవి. ఈ టూ డిఫరెంట్ వేరియబుల్స్ అరేలాగా ఫామ్ అయ్యి ఇక్కడ లోడ్ అవుతాయి. ఫస్ట్ ఇటరేషన్లో, ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్లో డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి అరేకి అపెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటరేషన్లో న్యూ జాయిన్ ఎంప్లాయీ మంత్ తీసుకొని వచ్చి అపెండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఏఆర్ఆర్లో టూ వేరియబుల్స్ ఉంటాయి, ఒకటి వచ్చేస్తే డిపార్ట్మెంట్ అండ్ న్యూ జాయిన్ ఎంప్లాయీ మంత్ 1. సో ఇవి టూ మనం చూద్దాం. అండ్ నేనేం చేస్తున్నా, నెక్స్ట్ ఫర్ ఈచ్ అయిపోయిన తర్వాత ఫర్ ఈచ్ 2 times ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎందుకంటే మనకు 2 files ఉన్నాయి కాబట్టి. ఓకే. ఫర్ ఈచ్ 2 times ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర 2 files ఉన్నాయి కాబట్టి. ఈ 2 filesని 2 timesగా ఇటరేట్ అయిపోతుంది ఫర్ ఈచ్ లూప్. అండ్ దెన్ ఆఫ్టర్ అండ్ అపెండ్ అయిపోయింది కదా, ఇప్పుడు అరేలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ నేను సెట్ చేస్తున్నాను ఇంకో వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ కాన్వాస్ మీద క్లిక్ చేస్తే పారామీటర్స్, వేరియబుల్స్, సెట్టింగ్స్ అండ్ అవుట్పుట్ కనిపిస్తుంది. ఇప్పుడు వేరియబుల్స్ నేను ఫస్ట్ ఏం తీసుకున్నా, అరే వేరియబుల్ ఒకటి తీసుకున్నా, ఈఆర్ఆర్ అనేసి, మళ్ళీ సెట్ అరే అని ఒకటి తీసుకున్నా. ఈ ఆర్ఆర్ ఏంటంటే అపెండ్ వేరియబుల్. ఈ ఈ ఈ అరే నేను ఎక్కడ యూస్ చేశాను, అపెండ్ దగ్గర యూస్ చేశాను. అపెండ్ దగ్గర యూస్ చేసి ఆ 2 files యొక్క నేమ్స్ ఆ ఏఆర్ఆర్లో లోడ్ చేసామన్నమాట. అండ్ సెట్ ఏఆర్ఆర్ అంటే ఈ సెట్ వేరియబుల్ ఉంది కదా, ఈ సెట్ వేరియబుల్లో ఇచ్చానమాట. ఈ సెట్ అరేని ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను వచ్చేస్తే ఏం పాస్ చేస్తున్నాను, వేరియబుల్ సెక్షన్లో ఉన్న ఈ అపెండ్ వేరియబుల్లో యూజ్ చేశాం కదా, ఆ యొక్క అరే వేరియబుల్ని నేను ఇక్కడ పాస్ చేశాను అనమాట. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే, ఒకవేళ సపోజ్ ఇక్కడ ఏం లేదనుకోండి, మనది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మన కోడ్. ఓకే. ఇట్లా లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ ఈ సెట్ అరే కూడా అరేనే, ఎందుకంటే టైప్ వచ్చేస్తే అరే కదా. ఈ సెట్ అరేలో ఏముండాలి, 2 వేరియబుల్స్ ఉండాలన్నమాట. చూద్దాం ఎగ్జిక్యూట్ చేసి, డీబగ్ చేసి. నేను చెప్పిన ఇది ప్యారలల్ ఎగ్జిక్యూషన్. టూ యాక్టివిటీస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ మెటాడేటా అయిపోతేనే ఫర్ ఈచ్ అయిపోతుంది, అండ్ 2 అపెండ్ వేరియబుల్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ సెట్ వేరియబుల్ చూడండి, అపెండ్ వేరియబుల్ ఫస్ట్ వచ్చేస్తే న్యూ జాయిన్ ఎంప్లాయీ మంత్ 1 సిఎస్వి వెళ్ళిపోయింది వేరియబుల్లో. అండ్ దెన్ సెకండ్ వస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ సిఎస్వి వెళ్ళిపోయింది. మన సెట్ వేరియబుల్ ఈ అరే వేరియబుల్లే పంపించాం కదా, చూడండి సెట్ అరే వాల్యూస్. సో ఇక్కడ చూడండి కనిపిస్తుందా, సెట్ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. అర్థమైంది కదా. ఇప్పుడు సెట్ వేరియబుల్ అంటే సెట్ చేసుకుంటాం, దీనికి అపెండ్ చేయడం ఏమి ఉండదు అనమాట. ఒక వేరియబుల్ని మనం సెట్ చేసుకోవచ్చు అంతే. ఓకే. అపెండ్ వేరియబుల్ ఏంటంటే ఇంకా వేరియబుల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అపెండ్ అవుతూ వెళ్తుంది. క్లియర్ కదా, సెట్ వేరియబుల్ అండ్ అపెండ్ వేరియబుల్ మనం ముందు క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. బట్ అపెండ్ వేరియబుల్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, ఎంటీ స్ట్రింగ్ లాగా వస్తుంది అనేసి నేను
మీకు మనం చూద్దాం నిజంగా లోడ్ అయిందో లేదో అన్నట్టు సెట్ వేరియబుల్లో పెట్టి నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నాను మీకు. ఇది క్లియర్ కదా? ఓకే. హలో, హలో, క్లియర్ కదా ఇది? ఓకే ఫైన్. అండ్ మనం వస్తే ఇప్పుడు సెట్ వేరియబుల్, అరే వేరియబుల్, సెట్ వేరియబుల్ అండ్ అపెండ్ వేరియబుల్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉన్న పైప్ లైన్ ఏదో ఒకటి, ఓకే, కాపీ యాక్టివిటీ తీయండి. ఉంది కదా మన దగ్గర ఇది. దీనికి సోర్స్ వచ్చేస్తే ఎంప్లాయీస్ డేటా సెట్ జేసన్. అంటే మనం హియర్ వీఆర్ లోడింగ్ డేటా ఫ్రమ్ సిఎస్వి టు జేసన్. ఇక్కడ యూజర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ యూజర్ ప్రాపర్టీ సెక్షన్ గురించి చెప్తున్నాను అనమాట. యూజర్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మనం మానిటర్ చేసేటప్పుడు 1 minute. ఓకే, మనం మానిటర్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ పైప్ లైన్ ఉంది, ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వస్తున్నాయి కదా యాక్టివిటీ స్టేటస్, యాక్టివిటీ టైప్, రన్ స్టార్ట్, డ్యూరేషన్, లాగ్, ఇంటిగ్రేషన్ అంటే యూజర్ ప్రాపర్టీస్ ఉంది ఇక్కడ. మనం ఇక్కడ యూజర్ ప్రాపర్టీస్ ఏమి ఇవ్వలే కాబట్టి ఎంటీ వచ్చినాయి. సో ఈ యూజర్ ప్రాపర్టీస్ ఇచ్చి చూద్దాము, ఇక్కడ ఏమైనా వస్తుందేమో గమనిద్దాం. అంటే ఏం లేదు, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి డీబగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఇది ఇచ్చుకోవచ్చు అనమాట. మనం యూజర్ ప్రాపర్టీస్ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఆటో జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, 5 లిమిట్ ఉందన్నమాట యూజర్ ప్రాపర్టీస్కి. ఓన్లీ 5 ప్రాపర్టీస్ వరకే మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ నేను ఏం యూజర్ ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే సోర్స్, డెస్టినేషన్. ఈ కాపీ యాక్టివిటీ యొక్క సోర్స్, డెస్టినేషన్ అండ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఈ సోర్స్ ఏంటి, ఇన్పుట్ ఎంప్లాయీ సిఎస్వి, అవుట్పుట్ emp1.csv. సో నౌ విల్ ఎగ్జిక్యూట్ దిస్ పైప్ లైన్. ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. దెన్ pipeline runs, debug, refresh, copy data. అండ్ ఇక్కడ చూస్తే యూజర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూస్తే ఐకాన్ వచ్చింది కదా. ఈ ఐకాన్లో ఏమున్నాయి, వాల్యూస్, టూ నేమ్స్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అండ్ మనకు చూస్తే ఇక్కడ మీరు ఇంకో సెక్షన్స్ వచ్చేసాయి అన్నమాట. చూడండి, డెస్టినేషన్ వచ్చింది, సోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనకి ఎప్పుడైనా డీబగ్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా క్లియర్గా సోర్స్, డెస్టినేషన్ ఇక్కడే కనిపిస్తే బాగుంటుంది కదా. ఇలాంటి మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్లో ఇంకా ఏమైనా చూడాలి ఆ యాక్టివిటీకి సంబంధించినవి అంటే మనం యూజర్ ప్రాపర్టీస్ పెట్టి మెన్షన్ చేసుకోవచ్చు. అర్థమైందా? హలో, ఇది యూజర్ ప్రాపర్టీస్. అక్కడ ఆటో జనరేట్ ఉందని నేను ఆటో జనరేట్ చేసిన, మాన్యువల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను సార్, దాని మీదే వర్క్ చేద్దాంలే ఇప్పుడు. ఇది ఉంది కదా యాక్టివిటీ మనకి. ఇప్పుడు యాడ్ ఇక్కడ ఇవన్నీ ఉంది కదా, ఇక్కడ ఇంకా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది. సోర్స్, డెస్టినేషన్, ఇది కాపీ యాక్టివిటీ కదా, చిన్నది. మనకు పెద్ద పెద్ద పైప్ లైన్స్ వచ్చినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్, సోర్స్, డెస్టినేషన్ అండ్ స్టెప్లో మనం పెట్టుకోవచ్చు. ఈచ్ స్టెప్కి ఉంటుంది అనమాట యూజర్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చేసాం కదా ఇందాక సెట్ అపెండ్. చూడండి, గెట్ మెటా డేటాకి యూజర్ ప్రాపర్టీస్. ఇక్కడ ఏం ఆటో జనరేట్ ఉండదు, అది కాపీ యాక్టివిటీ కాబట్టి సోర్స్ అండ్ డెస్టినేషన్ మ్యాండేటరీ. అది కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆటో జనరేట్. ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఏం చేస్తున్నాం, ఏ మెటా డేటా యూజ్ చేసాం రాసుకుందాం. మెటా డేటా ఏం తీసుకున్నాం, వాల్యూస్, చైల్డ్ ఐటమ్స్. కావాలంటే మనం లిస్ట్ ఆఫ్ చైల్డ్ ఐటమ్స్ కూడా ఇక్కడ పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ అంతే. ఇది డైనమిక్ కంటెంట్ ఏం కాదు. మనం ఇట్లా కుకే హార్డ్ కోడెడ్. ఇది ప్రాజెక్ట్ అనుకోండి, మనకి ఇది ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు మనం యూజర్ ప్రాపర్టీస్లో. ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇది ఓన్లీ వాల్యూ, అది మనం రాసే వాల్యూనే, అది ఏదైనా కావచ్చు. ఓకే, ఈ మెటా డేటాలో మనం ఏం తీసుకున్నాం, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే 1 minute. ఈ ఫీల్డ్ లిస్ట్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, చైల్డ్ ఐటమ్స్ పాస్ చేసిన అని చెప్పాలనుకుంటున్నా. సో నేను మెటాడేటా ఇన్ఫర్మేషన్, మెటాడేటా టైప్ ఏంటి, చైల్డ్ ఐటమ్స్. సో అన్నట్టు ఫర్ ఈచ్ కూడా అంతే, ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. ఎన్నిసార్లు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ 3 times అన్నట్టు. ఇంకా సెట్ వేరియబుల్ ఒక ఇన్ఫర్మేషన్, ఏ వేరియబుల్లో అసైన్ చేస్తున్నామో అది మన ఇష్టం. మనకి యూజర్ రిక్వైర్మెంట్, మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాడుకుంటాం అనమాట.
మోస్ట్లీ వాడరు. చెప్తున్నాను, ఒకవేళ అవసరం వస్తే మనకి డీబగ్గింగ్కి ఈజీగా ఉండడానికి అంతే. ఇప్పుడు లాట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఆ ఫైల్స్ ఒక ఇన్ఫర్మేషన్ కానీ. ఇది డైనమిక్ కంటెంట్ కాదు, ఇంత స్టాటిక్ కంటెంటే. ఓకే. డైనమిక్ ఎప్పుడవుతుందంటే చూపిస్తాను నేను. ఇప్పుడు పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇది వాల్యూ, సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఉంది సెట్టింగ్స్. ఏదైనా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి ఓపెన్ కావాలి. డైనమిక్ ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఓపెన్ అయితే డైనమిక్గా మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది జనరల్ సెట్టింగ్స్లో, ఇది తీసేసినాం అనుకోండి, మనము ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చు. సో వేరియబుల్స్ ఫంక్షన్స్ యూస్ చేసి మనం కంటెంట్ మార్చుకోవచ్చు. బట్ మనకైతే యూజర్ ప్రాపర్టీస్లో అలాంటిది ఏం కనిపించట్లే కదా, ఓన్లీ వాల్యూ పాస్ ఏమని చెప్తుంది, కింద ఏం క్లిక్ టు డైనమిక్ కంటెంట్ ఏం రావట్లేదు. సో ఇది నార్మల్గా స్టాటిక్ వేరియబుల్స్ వాడుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అది మన డీబగ్గింగ్ కొంచెం ఈజీ చేస్తుంది అంతే. అది రిక్వైర్మెంట్ ఉంటేనే వాడుకుంటాం, లేకపోతే వాడుకోం అంతే. గుర్తుపెట్టుకోండి అంతే. యూజర్ ప్రాపర్టీస్ అంటే మనం యూజర్, మనమే కదా పైప్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేసేది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏదైనా సోర్స్ ఇన్ఫర్మేషన్, డెస్టినేషన్ ఇన్ఫర్మేషన్, ఏ టైప్ ఆఫ్ డేటా, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాము, ఏ ప్రాజెక్ట్లో ఏ పైప్ లైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ యాక్టివిటీ అన్నప్పుడు మనం ఏమైనా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఈచ్ యాక్టివిటీలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదే పైప్ లైన్కి అంత కాదు, ఈచ్ యాక్టివిటీకి సంబంధించింది. పైప్ లైన్ లెవెల్లో కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే యానటేషన్స్ అంటాం అనమాట. ఇప్పుడు మనము ఒక ఏడిఎఫ్ ఉంది, ఆ ఏడిఎఫ్ ఈ ఏడిఎఫ్ అనుకోండి, మన దగ్గర ఈ పోర్టల్ ఏడిఎఫ్ ఉంది. దీంట్లో ఏంటి, చాలా ప్రాజెక్ట్స్ రన్ చేయొచ్చు మనం, ఒక ప్రాజెక్టే కాదు. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 సంబంధించిన పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయి. ఈచ్ ఫోల్డర్ మెయింటైన్ చేసుకుని ఒక ఏడిఎఫ్ఏ మనం మెయింటైన్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లో సబ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కదా, మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మన ప్రాజెక్ట్ గురించి ఇది ఈ పైప్ లైన్ ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది, ప్రాజెక్ట్ 1. ఓకే, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది డిలీట్ చేయాలి, ఆల్రెడీ ఏమైనా ఇస్తే దానికి మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇంకోటి యానిటేషన్స్ ఇంపార్టెంట్. యానిటేషన్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్టు సంబంధించిన పైప్ లైన్. నువ్వు అడిగావు కదా, ఇప్పుడు కాపీ యాక్టివిటీ నేనేం చేస్తున్నానంటే డిస్క్రిప్షన్ రాస్తున్నా దీనికి. ఏంటి, లో డేటా ఫ్రమ్ CSV టు JSON. ఓకే, 2 ఎగ్జిక్యూట్ అయిపోయాయి కదా. అండ్ మనం డీబగ్ చేద్దాము, చూద్దాం యాక్టివిటీస్. పైప్ లైన్ రన్స్కి వెళ్ళి మనం డీబగ్ కదా ట్రిగ్గర్ చేయలేదు, వెళ్తే ఇప్పుడు చూడండి యానిటేషన్స్ అంటే ఈ ఫిల్టర్స్ అనమాట. ఫిల్టర్స్లో ఒకటి వచ్చేస్తుంది, యానిటేషన్ అని వచ్చింది కదా. యానిటేషన్లో ఏమున్నాయి, ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2. మనకు ప్రాజెక్ట్ 1కి సంబంధించిన పైప్ లైన్స్ మట్టుకే కావాలి, ఫిల్టర్లు అన్నీ అవసరం లేదు నాకు. సో నేను ప్రాజెక్ట్ 1 పెట్టి ఓకే చెప్తున్నా. ప్రాజెక్ట్ 1కి ఏ పైప్ లైన్ ఉంది, సెట్ అపెండ్ కదా, చూడండి అపెండ్ వచ్చేసింది కదా. దీనికి మనం యూజర్ ప్రాపర్టీస్ ఏమి ఇవ్వలేదు, ఫైన్. ఇప్పుడు నాకు యానిటేషన్ తీసేస్తున్నా, అన్ని పైప్ లైన్స్ వచ్చాయి. నేనేం కావాలనుకుంటున్నా అంటే ప్రాజెక్ట్ 2 ఒక ఈ పైప్ లైన్స్ కావాలి నాకు. ఓకే, చూడండి కాపీ డేటా EMP. ఇక్కడికి వెళ్తే మనకి యూజర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 3 యూజర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఒకటి ఏంటి, సోర్సు, డెస్టినేషన్, డిస్క్రిప్షన్. ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కావాలంటే ఇట్లా. ఇప్పుడు మనకి ఇది ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది సైడ్కి వెళ్తే. చూడండి, డెస్టినేషన్, సోర్సు, యాక్టివిటీ ID. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. యానిటేషన్ అండ్ యూజర్ ప్రాపర్టీస్ మన కోసం ఏదైనా డీబగ్గింగ్ అండ్ ఫిల్టరింగ్ ఈజీ చేసుకోవడానికి. ప్రాజెక్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్, యాక్టివిటీ లెవెల్ అయితే యూజర్ ప్రాపర్టీస్ అంటారు, దీన్ని అంటారు. పైప్ లైన్ లెవెల్స్ అయితే యానిటేషన్స్ అంటారనమాట. ఈ యానిటేషన్స్ యూజ్ చేయాలి ప్రతి ఒక్క, మీరు ఎప్పుడైనా ఐడియా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు యానిటేషన్స్ అయితే మెయింటైన్ చేయండి, నీట్గా క్లియర్గా ఉంటుంది. ఇవి కూడా నీట్గా ఫోల్డర్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఫోల్డర్స్ లోపల పైప్ లైన్స్ ఉండాలి, చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి ADFని. ఓకే,
అండ్ మరి క్లియర్ కదా. ఇప్పుడు సెట్ వేరియబుల్, అపెండ్ వేరియబుల్, యూజర్ ప్రాపర్టీస్ ఇన్ ద యాక్టివిటీస్ అండ్ యానిటేషన్స్ ఇన్ ద పైప్లైన్ లెవెల్స్ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు ఏం చూద్దాం మనము. ఇప్పుడు డేటా లేక్ వేసాం కదా 8th క్లాస్ ఆల్మోస్ట్ మనకి. సో మన దగ్గర ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి చూడండి. మీ క్రెడిట్స్ అయిపోతాయి, మీరు తొందరగా యూజ్ చేసుకోవాలి. 14,000 ఉన్నాయి. ఆల్మోస్ట్ 15,000 సంథింగ్ ఉన్నప్పుడు మనం వాడాం. ఇప్పుడు 14,000 సంథింగ్కి వచ్చాయి. నేను అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. క్లౌడ్లో. ఓకే, యా, క్రియేట్ ఎస్క్యూఎల్ డేటాబేస్. నాకు ఎస్క్యూఎల్ డేటాబేస్ కావాలి. ఫ్రీ ట్రయల్, సబ్స్క్రిప్షన్ సేమ్ ముందు ఇచ్చిన డీటెయిల్స్ లాగా ఉంటాయి ఇవి. రీసోర్స్ గ్రూప్ యూజ్ చేస్తున్నాను నేను. మనం ముందు క్రియేట్ చేసాం కదా డేటా లేక్ అండ్ ఏడిఎఫ్కి, సేమ్ ప్రాజెక్టే కదా ఇది. సో ఆ ప్రాజెక్ట్కే ఇచ్చేసాను. డేటాబేస్ నేమ్ ఏంటంటే CRSR ట్రైనింగ్ DB. సర్వర్ లేదు మన దగ్గర ఇప్పటివరకు, మనం ఏం క్రియేట్ చేయలేదు కదా సర్వర్. సో మనకు కొత్త సర్వర్ క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ సర్వర్ నేమ్ ఏంటి? CRSR ట్రైనింగ్. సార్ మీ నేమ్తో కూడా ఎక్స్టెండ్ పెట్టుకోండి. ఓన్లీ లోవర్ కేస్ లెటర్సే ఉండాలంట. ఈస్ట్ USA పెడుతున్నా నేను. ముందువన్నీ మనకు సెంట్రల్ ఇండియాలో ఉన్నాయి కదా. సో ఈస్ట్ US ఫైన్. అథెంటికేషన్ ఓకే. నేను పాస్వర్డ్ పాస్వర్డ్తో వదిలిపోతున్నాను. అజూర్ ID యాక్టివ్ అథెంటికేషన్ యూజ్ చేయొచ్చు, బోత్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. నాకు అంత అవసరం లేదు. నేను పాస్వర్డ్ పెట్టుకుంటాను. SQL సర్వర్ అడ్మిన్ నేమ్ ఏంటంటే CRSR ట్రైనింగ్ సర్వర్ అని ఇచ్చాను. పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, మీరు ఏమి ఇచ్చారు ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. మరి కనిపించదు, మనం కావాలంటే మార్చుకోవచ్చు కానీ. ఓకే, సర్వర్ అయితే క్రియేట్ అయిపోయింది. అది అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చాము. నెట్వర్కింగ్ బ్యాకప్ మనకి ఏం కావాలి? జియో నేను లోకల్ పెట్టుకుంటుంది, బేసిక్ ప్రాజెక్ట్ కదా. మనమైతే లోకల్కి వెళ్ళిపోదాం. కంప్యూటర్ అండ్ స్టోరేజ్. ఏ డేటాబేస్కి అయినా కానీ కంప్యూటర్ అంటే ప్రాసెసింగ్, ఎలా ప్రాసెసింగ్ ఉండాలి అంటున్నట్టు. స్టోరేజ్ అంటే తెలుసు మనకి, డేటాను స్టోర్ చేసుకోవడం విధానం. మనమైతే జనరల్ పర్పస్ స్టాండర్డ్ తీసుకున్నాము. 2 వీక్ కోర్స్. మనకి నార్మల్గా సర్వర్ అంటే ఏంటి ఉంటాయి చెప్పండి? CPU, మెమరీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు మనకి రివీల్ చేయరనమాట CPU ఇన్ఫర్మేషన్ కానీ ఏవైనా. జస్ట్ ఇట్లా మెన్షన్ చేస్తారు 2 వీక్ కోర్స్, 4 వీక్ కోర్స్, 6 వీక్ కోర్స్ అంటూ పవర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 వీక్ కోర్స్ వచ్చింది. 32 GB స్టోరేజ్, జోన్ రిడెండెంట్ డిసేబుల్డ్. మనం లోకల్ పెట్టినాం కదా, సో మేబీ అది డిసేబుల్ చేసి ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్కింగ్. నేను ఏమంత ఎక్కువ సెక్యూరిటీ పెట్టుకోవట్లేదు. చూడండి, ఎస్టిమేషన్ కాస్ట్ 2 వీక్ కోర్స్ కాస్ట్ పర్ GB ఇది 29,000 ఉంది. వాంట్ టు యూజ్ SQL ఎలాస్టిక్ పూల్? నో. డెవలప్మెంట్ ఓకే, మనది ప్రొడక్షన్ కాదు కదా. డెవలప్మెంట్, చేంజ్ కాన్ఫిగర్ ఏదైనా చూద్దాం. ఇంకా బేసిక్ లెవెల్లో ఉంటే మనకు ప్రైస్ తగ్గుతుంది కదా. జనరల్ పర్పస్ బేసిక్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ప్రైస్ లేదు కదా. మనం మరీ ఎక్కువ DB కూడా DTU అంటే డేటా ట్రాన్సాక్షనల్ యూనిట్స్ అనమాట. ఎంత ట్రాన్సాక్షనల్ యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది ఏంటన్నట్టు ఇవన్నీ చూసుకోవాలి మనము. మీ డాక్యుమెంటేషన్ చదివితే వస్తుంది. DTUs చూడండి, డేటా ట్రాన్సాక్షనల్ యూనిట్స్, బ్లెండెడ్ మెజర్స్ ఆఫ్ CPU, మెమరీ, రీడ్స్, రైట్స్. నేను చెప్పిన కదా, వాళ్ళు ఓన్లీ DTUస్లో కానీ కోర్స్లో కానీ. ఇక్కడ మన ప్రైజింగ్ మోడల్ ఎలా ఉంటుందంటే అజూర్ SQL డేటాబేస్లో DTUs బేస్ చేసుకోని కానీ కోర్స్ బేస్ చేసుకోవడం కానీ ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి చూడండి. ఒకటి వస్తే కోర్ మోడల్, ఇంకోటి వస్తే DTU మోడల్. ఈ రెండింటికి వాళ్ళు రివీల్ చేయరు అనమాట. CPU ఎంత ఉంది, మెమరీ మోస్ట్లీ రివీల్ చేయరు.
సో మన డిటియూస్ లెక్క కానీ లేకపోతే వీ కోడ్స్ 2 వీ కోడ్సా లేకపోతే ఇన్ డిటియూసా అన్నట్టు మనం యూస్ చేసుకొని పే చేస్తూ ఉంటాం అనమాట. చూడండి ఎలాస్టిక్ పూల్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు ట్రాఫిక్ హై ఉంటుందో తెలియదు, ఎప్పుడు లో ఉంటుందో తెలియదు. ఇప్పుడు అమెజాన్ ఉంది, సేల్స్ పెట్టినప్పుడు వాళ్ళ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అంటే సేల్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ యూజర్స్ వచ్చి యాక్సెస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే యాక్సెసింగ్ ఆఫ్ డేటా ఎక్కువైతుంది, స్టోరింగ్ డేటా ఎక్కువైపోతుంది, కంప్యూటర్ స్టోరేజ్ వ్యాస్ట్గా ఇంప్రూవ్ కావాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనము మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకోలేం కదా. సో ఎలాస్టిక్ పూల్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో అది ఆటోమేటిక్గా ఎలాస్టిక్ అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ట్రాఫిక్ని బేస్ చేసుకొని. ఓకే, ఇంట్లో మనం సెట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మినిమం కూడా. అవి ఎలాస్టిక్ పూల్స్. ఓకే, అండ్ డేటా సైజ్ వస్తే మనం చాలా తక్కువతోనే వెళ్ళిపోదాం. డేటా మ్యాక్స్ సైజు 0.1. 1 జీబీకి వెళ్ళిపోయారా నేను. చాలా 1 జీబీ మనం టెస్ట్ చేయాలి కదా అట్లీస్ట్ 1 జీబీతో. అండ్ అప్లై చేంజ్ చేశాను కాన్ఫిగరేషన్, బేసిక్ చేశాను ఎందుకంటే ప్రైస్ మన దగ్గర తక్కువ ఉంది కదా అందుకని. నో యాక్సెస్ ప్రైవేట్ ఏం వాడట్లేదు, ఇవన్నీ వాడుకుంటే అది డబ్బులు కట్టాలి మనం. ప్రాక్సీ రీడైరెక్టర్ ఇవన్నీ ఏం వాడట్లేదు నేను. ఎనేబుల్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎస్క్యూఎల్ నాట్ నౌ. ఇవంటే సెక్యూరిటీ ప్యాకేజెస్ అనమాట, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఇవన్నీ నాకు అన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవద్దు మనకి. ఓకే, అండ్ బ్యాకప్ మనం బేసిక్ ప్రాజెక్ట్ కదా మనకి అవసరం లేదు బ్యాకప్ కూడా. మెయింటెనెన్స్ ట్యాక్స్ మనం పెట్టుకోవట్లేదు. రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, 384 రూపీస్ పర్ మంత్. గుడ్, ఎందుకంటే మనం ఇంకా డేటా వేర్ హౌస్ కూడా క్రియేట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం కదా. సో మనం ఇక్కడ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, 1 జీబీ మోర్ దెన్ ఎనఫ్. మన బ్యాకప్ లోకల్ రిడెండెంట్, ఆ యూఎస్ ఈస్ట్ ఇచ్చాం కదా మనం, ఈస్ట్ యూఎస్ అక్కడెక్కడో ఒక చోట ఉంటుంది అనమాట మన బ్యాకప్, చాలు మనకి ఇది. ఓకే, అండ్ క్రియేట్. మీకు డాక్యుమెంట్స్ కావాలంటే మంచిగా ఉంటాయి, డాక్యుమెంట్స్ చదువుకోవచ్చు ఈజీగా. చూడండి ఎస్క్యూఎల్ సంబంధించినవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ ఉంటుంది ఇక్కడ. నేనైతే మెన్షన్ చేస్తున్నాను, కావాలంటే ఇది కూడా చూడండి ఒక్కసారి. మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. క్రియేట్ అవుతుంది ఇది, 1 minute టైం పడుతుంది. సరే, ఈ టైం పడుతుంది కదా. డిఐడిఎఫ్లోకి వెళ్దాం. మనమైతే పబ్లిష్ చేసుకుందాం మన పైప్లైన్స్. ఇంకా మనం ఏమేమి యాక్టివిటీస్ చూడాలి. ఫిల్టర్ ఫర్ ఈచ్ ఇఫ్ కండిషన్ స్విచ్ యూటిల్. ఇఫ్ కండిషన్ స్విచ్ యూటిల్ అవన్నీ డేటాబేస్తో చేద్దాం మనం. ఓకేనా, ఫిల్టర్ కావాలంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు మనము. సేమ్ ఇదంతా మనం ఫిల్టర్ యాడ్ చేయొచ్చు అనమాట. సరే, మనం ఫిల్టర్ యాడ్ చేసి చూద్దాము. ఇప్పుడైతే మనకి డేటా లేక్ 1 minute. సో ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, ఫైన్. మనమైతే డేటా లేక్లోకి వెళ్ళిపోదాం. అండ్ డేటా లేక్ అవుట్పుట్. ఈ అవుట్పుట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, డైరెక్టరీ ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇది తీసుకుందాం మనం ఇన్పుట్గా అవుట్పుట్, ఎందుకంటే ఫిల్టర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది పారామీటరైజ్ కాబట్టి మనం ఈజీగా మార్చుకోవచ్చు. అవుట్పుట్ డైరెక్టరీ అండ్ .star.csv ఫైల్స్. ఇప్పుడు నేను ఫర్ ఈచ్కు పంపించే ముందు ఫిల్టర్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అన్ని అనవసరమైన ఫైల్స్ అన్నీ ఉన్నాయి, మనకు అవసరం లేదు. మేబీ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, న్యూ జాయిన్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి ఏం కావాలంటే న్యూ జాయిన్ ఇన్ఫర్మేషనే ఆ వేరియబుల్లోకి లోడ్ కావాలన్నమాట. ఇవన్నీ అవసరం లేదు మనకి. సో మనం ఏం చేయాలి, ఫిల్టర్ చేయాలి కదా. ఫిల్టర్. ఫిల్టర్ తీసుకొని వచ్చి
ఈ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ చేయొచ్చు. సో మన ఇప్పుడు కనెక్షన్ సక్సెస్, ఫిల్టర్, దెన్ ఫిల్టర్, ఫైన్. ఇప్పుడు మనం దీని ఇన్పుట్ దీనికి పాస్ చేయాలి కదా, సెట్టింగ్స్, ఐటమ్స్ ఏంటి, కలెక్షన్ చైల్డ్ ఐటమ్స్. ఓకే, చైల్డ్ ఐటమ్స్. ఓకే, కండిషన్, ఏ కండిషన్, మనం కండిషన్ ఏం పెడదాం అనుకుంటున్నాం, మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఎంప్లాయీ ఏంటివి న్యూ జాయిన్ ఎంప్లాయీ ఫైల్స్ మట్టుకే లోడ్ ఏమంటే సెట్ వేరియబుల్స్లోకి వెళ్ళి లోడ్ అవ్వాలన్నమాట, న్యూ జాయిన్ ఎంప్లాయీస్. దీనికి ఏమైనా ఎక్స్ప్రెషన్ ఏమైనా ఐడియా ఉందా మీకు ఎవరైనా? నార్మల్ ఎక్స్ప్రెషన్స్, నార్మల్ ఫంక్షన్, ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఏ ఫంక్షన్ యూజ్ చేద్దాం, స్ట్రింగ్ ఫంక్షన్స్, అది స్ట్రింగ్ కదా, ఎండ్స్ విత్, గిడ్, రీప్లేస్, లిడ్స్, స్టార్ట్స్ విత్, మేబీ స్టార్ట్స్ విత్ చూద్దాము. స్టార్ట్స్ విత్ ఏముంది ఇక్కడ, న్యూ జాయిన్ ఎంప్లాయీస్ చూద్దాం. న్యూ జాయిన్ ఎంప్లాయీ వీక్ అనేది స్టార్ట్ అవ్వాలి. డబుల్ కోటెడ్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అలౌడ్, సింగిల్ కోట్స్ ఇది చూద్దాం. మరి ఇక్కడే ఉంటుంది మోస్ట్లీ, ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. దాని మీద ఎట్లా క్లిక్ చేస్తే, ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిటర్న్ ట్రూ. ఓకే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మటుకే రిటర్న్ చేస్తుంది, మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కాదు కదా కావాల్సింది. ఈక్వల్స్ యూజ్ చేద్దామా? చెప్పండి సురేందర్. ఫిల్టర్ వాడదా, ఇఫ్ కండిషనా? ఇఫ్ అని ఉంటుంది, ఐఐఎఫ్ఎఫ్ఏ కదా, ఓన్లీ ఇఫ్. ఓన్లీ ఇఫ్ అని ఉంది. ఓకే, ఇఫ్ చైల్డ్ ఐటమ్ నేమ్, మెటా డేటా నుండి తీసుకోవాలి. చైల్డ్ ఐటమ్ నేమ్, కంటెంట్స్ చూద్దామా? కంటెంట్స్, కంటెంట్స్. ఓకే, యాక్టివిటీ ఇక్కడ కంటెంట్స్ కామా, మేబీ సింగిల్ కోట్స్ ఏమో, సింగిల్ కోట్స్, న్యూ జాయిన్ ఎంప్లాయీ. వన్ మినిట్. ఇక్కడ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది కదా, ఎస్క్యూఎల్ డేటాబేస్లో మన క్వరీ రాసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు సర్వర్ క్రియేట్ చేసాం కదా ఎస్క్యూఎల్ డేటాబేస్లో, ఇది మన సర్వర్ నేమ్. ఓకే, ఈ ఓవర్వ్యూలోకి వెళ్ళి చూస్తే రీసోర్స్ గ్రూపు, సర్వర్ నేము, ఎలాస్టిక్ పూల్ తీసుకోలేదు కదా మనము, కనెక్షన్ స్ట్రింగ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇది చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ చూద్దాము. క్రియేట్ అయిపోయింది కదా మనకి. అండ్ ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఓవర్వ్యూ క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చాం కదా రీసోర్స్ గ్రూప్, అండ్ దాని స్టేటస్, లొకేషన్, ఏ సబ్స్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రిప్షన్ ఐడి, అండ్ సర్వర్ నేమ్, ఎలాస్టిక్ పూలా కాదా, అండ్ కనెక్షన్ స్ట్రింగ్ కావాలంటే ఇది క్లిక్ చేయొచ్చు. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ నార్మల్ ఉంటాయి కదా డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్, అది ఫామ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇదే ప్రైసింగ్ టైర్ బేసిక్ ఇచ్చాం మనం. ఓకే, అండ్
ఇక్కడ కంప్యూటర్ స్టోరేజ్ అని చెప్పా కదా, మనం దాని ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. మనం మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే 1 GB ఇచ్చినా కదా, ఫ్యూచర్లో మనకి ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం జోన్స్ కూడా మార్చుకోవచ్చు, బ్యాకప్ స్టోరేజెస్ అండ్ డీబీ యూటిలైజేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిటియూస్ ఎంత కాస్ట్ అవుతాయి, ఎస్టిమేటెడ్ కాస్ట్, ఇది కాస్ట్ కూడా వేరీ అయిపోతూ ఉంటాయి. కనెక్షన్ స్ట్రింగ్స్ కావాలంటే కూడా చూడొచ్చు అనమాట. చూడండి, .NET కనెక్షన్, JDBC కనెక్షన్, ODBC కనెక్షన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కానీ పాస్వర్డ్ ఒక్కటి ఉండదు. మనం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన పాస్వర్డ్ ఉంటుంది కదా, కనెక్షన్ స్ట్రింగ్ అదే ఫామ్ చేసి ఇస్తుంది. అండ్ మేబీ మనం ఇక్కడ కాదు, ఖచ్చితంగా మనం పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ ప్రాపర్టీస్, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అంటే ఓవర్వ్యూలో ఉన్నవి ఉంటాయిలేండి ఇక్కడ కూడా. అండ్ రిప్లికాస్, పవర్ BI ప్లాట్ఫామ్స్, ఇవన్నీ అన్నమాట. ఆడిటింగ్, డేటా మాస్కింగ్ అంటే తెలుసు కదా, మనం డేటాను కొంచెం కొన్ని చూపించాలనుకోమన్నమాట. ఏదంటే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, వీటికి అన్నిటికీ మనము మాస్క్ చేసి చూపిస్తాం. జీమెయిల్ కానీ ఫోన్ నెంబర్, కొన్ని వాటికి డేటా మాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డేటా మాస్కింగ్కి వచ్చి ఆ టేబుల్ నేమ్, ఆ కాలమ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం డేటా మాస్కింగ్ ప్రొవైడ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, అంతే. అండ్ మనమైతే చూద్దాం, ఇక్కడ మనకి క్వరీ రాసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మరీ మనకి సపరేట్గా SQL డేటా మేనేజ్మెంట్ టూల్స్ అవన్నీ అవసరం ఉండదు. సర్వర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో ట్యాబ్కి వెళ్ళిపోతాము. అక్కడ SQL డేటాబేసెస్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మనకి డేటాబేస్ ఏంటి, CRSR ట్రైనింగ్ DB కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్వరీ ఎడిటర్, ఇది ప్రివ్యూ మోడ్లో ఉంది, మరీ ఎక్కువ ఫీచర్స్ అవైలబుల్లో ఉండవు. బట్ మనమైతే సెలెక్ట్ క్వరీస్, క్రియేట్ క్వరీస్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, ఒక అజూర్ ఐడి అని అథెంటికేషన్ ఇస్తే ఇది క్లిక్ చేస్తూనే మనకి వెళ్ళిపోతుంది పాస్వర్డ్ లేకుండా. బట్ నేనైతే పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకున్నా కాబట్టి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇన్స్టెంట్ స్పెసిఫిక్ ఎర్రర్ డినేడ్ సిన్స్ సెట్ టు ఎస్ ఇది చెప్తుంది. ఓవర్వ్యూ, నెట్వర్కింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇదే IPs ఉంటాయి కదా, ప్రొటెక్ట్ కాల్స్, అవి డిసేబుల్ చేసాము. సెలెక్టెడ్ నెట్వర్క్స్, నా IP అడ్రస్ యాడ్ చేస్తున్నాను. సేవ్ అంటే ఇది రూల్ బేస్, మనం ఇప్పుడు నా IP అడ్రస్ యాడ్ చేస్తే నన్ను అలో చేస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఓవర్వ్యూ, డేటాబేస్, SQL డేటాబేస్ మీద క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ గో టు క్వరీ ఎడిటర్. హియర్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ పాస్వర్డ్. మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు, లేకపోతే అథెంటికేషన్, యాక్టివ్ డైరెక్టరీ అథెంటికేషన్ అంటే ఇది క్లిక్ చేస్తూనే అయిపోతుంది. లేదంటే పాస్వర్డ్ ఇచ్చుకుంటే పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర ఏం డేటాబేసెస్ లేవు, అంటే ఏం టేబుల్స్ ఏం లేదు. సో నేను క్రియేట్ చేస్తున్న టేబుల్, క్రియేట్ టేబుల్ EMP. మనం ఏమి ఇచ్చాము, ఐడి ఇచ్చాం కదా, ఐడి ఇంట్. మనం యాక్చువల్లీ ఫైల్ బేస్డ్ వెళ్ళిపోదాం. మన ఫైల్లో ఏం కాలమ్స్ ఉంటే అవే ఇచ్చేద్దాము, ఎందుకంటే డేటా లోడింగ్ ఈజీ ఉంటుంది కదా. మళ్ళీ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి, ఇవంటివి ఏముండవు. ఐడి, EMP నేమ్ అండ్ శాలరీ. EMP నేమ్ వచ్చేస్తే వ్యార్క్యార్ ఇచ్చేటప్పుడు ఎంత పడితే అంత ఇవ్వకండి. ఒక నేమ్ ఎంతవరకు ఉండొచ్చు, 20నా 30నా 40 మ్యాక్సిమం. ఎంత ఫుల్ నేమ్ ఇచ్చినప్పటికీ 40 దాటి వెళ్ళిపోదు కదా, సో 40 ఇచ్చాను. శాలరీ ఇంటీజరే. ఓకే, మనం ఏం ఫ్లోట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు. సో డేటాని ఇప్పుడు లోడ్ చేయాలి. నేనే మాన్యువల్గా లోడ్ చేయట్లేదు డేటా. ఓకే, ఇప్పుడు మనం కావాలి అంటే కొత్త క్వరీ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. డేట్ రికార్డ్స్, సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ EMP, 0 రికార్డ్స్. సో మనం ఇప్పుడు లోడ్ చేద్దాం. లోడ్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, ఇది మళ్ళీ చెప్తాను నేను. ఓకే, టైం వేస్ట్ ఎందుకు మనకి.
ఓకే, ఫిల్టర్ ఆప్షన్ మళ్ళీ చెప్తాను నేను. సేమ్ ఇదే చేద్దాం, నేను ఇందాక చెప్పిన సినారియోనే చేద్దాము. ఓకే, విల్ వెయిట్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మనం ఎస్క్యూఎల్కి ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎంప్లాయీ ఫైల్ ఉంది కదా, డేటా లేక్లో ఉన్న లోడ్ డేటా ఫ్రమ్ ఈఎంపీ ఫైల్, emp.csv ఫైల్ టు ఈఎంపీ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్. ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎవరైనా చెప్పండి ఈ ప్రాసెస్ చేయడానికి. లోడ్ డేటా ఫ్రమ్ ఎంప్లాయీ CSV ఫైల్ టు ఎంప్లాయీ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్ యూజింగ్ ADF. ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను ఎవ్రీవన్ మెసేజ్ అయినా పెట్టచ్చు, ఆర్ యూ కెన్ టెల్ మీ ఫాస్ట్, టైం అవుతుంది కదా. డేటా సెట్ క్రియేట్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు అందరు చెప్పండి, మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. హర్షిత, శాంతి, కుమార్. హలో, క్వశ్చన్ ఏంటి, మళ్ళీ బాక్స్ మళ్ళీ అడగవా? ఇప్పుడు మనము డేటాను లోడ్ చేయాలనుకుంటున్నాం. CSV ఫైల్లో, డేటా లేక్లో ఉన్న CSV ఫైల్ డేటాను తీసుకెళ్ళి SQL డేటాబేస్లో ఉన్న ఎంప్లాయీ టేబుల్లో డేటా లోడ్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ADFలో మనం పైప్ లైన్ క్రియేట్ చేయాలి కదా, మనం మాన్యువల్గా ఎంటర్ చేయట్లేదు డేటా లోడింగ్. సో మేము పైప్ లైన్ క్రియేట్ చేసి డేటాను లోడ్ చేయాలి అనుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటున్నా, ఫస్ట్ స్టెప్ డేటా సెట్ క్రియేట్ చేస్తా. హర్షిత నువ్వు చెప్పు. కుమార్, ఏదనిపిస్తే చెప్పండి, చెప్పు. డేటా సెట్ క్రియేట్ చేయండి. డేటా సెట్టేనా? హర్షిత, డేటా సెటే కదా క్రియేట్ చేసేది, డేటా సెట్ కంటే ముందు ఏం చూడరా మరి, చెప్పినా కదా నేను. మన ల్యాబ్ 1 చూడండి. ల్యాబ్ 1లో మనము డేటా లేక్ నుంచి డేటా లేక్ లోడ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసాము ఇంటిగ్రేషన్ రన్ టైం కదా, చెక్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఫస్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ రన్ టైం చెక్ చేసుకోవాలి. సో మన SQL డేటాబేస్ ఎక్కడ ఉంది, క్లౌడ్లో ఉంది కదా. క్లౌడ్లో ఉంది కాబట్టి ఫైన్. అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఫస్ట్ చెక్ అయిపోయింది. సెకండ్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, లింక్ సర్వీస్. లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి. లింక్డ్ సర్వీస్ అసలు కనెక్షనే లేదు మన దగ్గర. ఫస్ట్ కనెక్షన్ లేకుండా మనం డేటా సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేయలేం కదా. సో ఫస్ట్ అయితే మనము లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఓకే, గో టు మేనేజ్ హబ్ అండ్ దెన్ క్లిక్ లింక్డ్ సర్వీసెస్ అండ్ క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ మనం ఏంటి చేయాల్సింది, SQL డేటాబేస్, అజూర్ SQL డేటాబేస్ వచ్చేస్తే మన డేటా స్టోరేజ్. చూడండి, ఇక్కడ కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వస్తే కనెక్షన్ స్ట్రింగ్, ఇంకోటి వస్తే కీవాల్డ్. కీవాల్డ్ మనం లాస్ట్లో చూద్దాం. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ మన దగ్గర ఫ్రీ ట్రయల్. సర్వర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకున్నప్పుడే ఇవన్నీ మనం మాన్యువల్గా వేయాల్సి ఉంటుంది. మాన్యువల్గా లేనప్పుడు ఏం పర్లేదు. మనం ADB మాస్టర్ DBనా లేకపోతే CRSR ట్రైనింగ్ DBనా, మనం తీసుకుంది CRSR ట్రైనింగ్ DB ఇక్కడ. సో CRSR ట్రైనింగ్ DBకి వెళ్ళిపోయినాం. అథెంటికేషన్ టైపు మనమైతే పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. యూజర్ నేమ్ వచ్చేస్తే CRSR ట్రైనింగ్ సర్వర్ అనుకుంటా, క్లియర్గా ఐడియా లేదు, చూస్తాను నేను మళ్ళీ ఒకసారి. ఓకే, టెస్ట్ ద కనెక్షన్. రాంగ్ ఉంది. యూజర్ నేమ్ ఒక్కటి ఒకసారి మళ్ళీ చూసి వస్తాను నేను. అదే యూజర్ నేమ్ తప్పు. ట్రైనింగ్ సర్వర్ నేనేమి ఇచ్చిన, CRSRTRAIN, స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చిననే మరి. సేమ్ ఇదే ఇస్తున్నాను యూజర్ నేమ్. టెస్ట్ ద కనెక్షన్. ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకేమన్నా మిస్టేక్. కెనాట్ కనెక్ట్ టు SQL డేటాబేస్, ప్లీజ్ కనెక్ట్ SQL సర్వర్ టీమ్ సపోర్ట్ డేటాబేస్ ట్రైనింగ్. రిషన్ ఇస్ కరెక్ట్, మే ఇష్యూ ద SQL ఫైర్వాల్ అలోస్. ఓకే,
మనం ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ పెట్టాం కదా ఇందాక ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ని అక్కడ ఇవ్వమని చెప్తుంది అనమాట. లేకపోతే ఐపీ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్ని అక్కడ ఇద్దాము, ఏడిఎఫ్ ఐపీ అడ్రస్ని. నేను ప్రైవేట్ పెట్టినా కదా, సో అందుకని ఐపీ అడ్రస్ ఇవ్వమని చెప్తుంది. జనరల్గా అయితే అడగదు, నేను పెట్టినా కాబట్టి అడుగుతుంది అది. ఓవర్వ్యూ. జనరల్గా మన మన ప్రాజెక్ట్స్కి అన్నిటికీ ఇట్లా ఐపీ అడ్రస్ ఉంటాయి. సర్వర్, నెట్వర్కింగ్, సెలెక్టెడ్ నెట్వర్క్స్ అని ఇచ్చినా కదా. ఓకే, యాడ్ ఫైర్వాల్. అంటే ఏంటిది? ఏడిఎఫ్ కదా, ఏడిఎఫ్ ఒక ఐపీ వచ్చేస్తే ఇది. ఓ కాలేదు, స్టోరేజ్ సేవ్ కాలేదా? ఇది అంతా సేవ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఐపీ అడ్రస్సే కదా. ఓకే, స్టార్ట్ ఎండ్ రెండు ఒకటే. ఓకే, అండ్ సేవ్. సేవ్ అయింది కదా, దెన్ విల్ టెస్ట్. అర్థమైందా మీకు ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందో? జనరల్గా ఇక్కడ నేను ప్రైవేట్ నెట్వర్క్స్ అలో చేయమని చెప్పిన. ఓకే, సో ఏడిఎఫ్ అనేది వేరే నెట్వర్క్లో ఉంది, అండ్ ఇది ఎస్క్యూఎల్ డేటాబేస్ వేరే నెట్వర్క్లో ఉంది కదా. సో ఏడిఎఫ్ ఒక నెట్వర్క్ దీనికి ఇస్తే కానీ ఎస్క్యూఎల్ డేటాబేస్ యాక్సెస్ ఇవ్వదన్నమాట ఏడిఎఫ్కి. ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ రూలు. దీనికి ఏం ప్రైస్ పడదు కాబట్టి నేను పెట్టేసిన. ఇది నార్మల్గా మనం అంతా వచ్చేస్తే ఈ ఫైర్ వాల్స్ యూజ్ చేస్తాం. మనం ఎవ్రీ టైం లాగిన్ అయ్యేప్పుడల్లా మన ఫైర్ వాల్ ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉండాలి. ఇది నా క్లయింట్ ఫైర్ వాల్, ఇది ఏడిఎఫ్ది. ఓకే, సేవ్ చేసిన కాబట్టి ఇప్పుడు అయిపోయింది. అండ్ దెన్ క్రియేట్. ఓకే, అండ్ దెన్ లింక్ సర్వీస్ క్రియేట్ చేసాము. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి? థర్డ్ స్టెప్. హలో, థర్డ్ స్టెప్ ఏంటి? కొంచెం యాక్టివ్గా ఉండండి. 10 minutes కదా, అయిపోతుంది. డేటా సెట్టా? డేటా సెట్టే. యా, డేటా సెట్. ఎందుకంటే మన దగ్గర లింక్డ్ సర్వీస్ ఉంది కదా, ఈ డేటా సెట్లో ఎస్క్యూఎల్ డేటాబేస్ యూజ్ చేయాలి. ఓకే, ఎస్క్యూఎల్ డేటాబేస్ కంటిన్యూ. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ ద లింక్డ్ సర్వీస్. అండ్ నేను పారామీటరైజ్డ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, టేబుల్ నేమ్ మేము హార్డ్ కోడెడ్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ మన ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈఎంపీ టేబుల్ వచ్చేస్తుంది, ఎందుకంటే డేటా ఉంది కాబట్టి. ఓకే, క్లిక్ చేస్తున్నా. నేను లోడ్ అవుతుంది, చూపిస్తాను మీకు. ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. లోడింగ్ 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 వచ్చింది కదా. dbo.emp అని వచ్చింది. మనం ఈఎంపీ ఇందాక క్రియేట్ చేసాం కదా. మన స్కీమా అనేది స్పెసిఫై చేయలేదు కాబట్టి dbo డిఫాల్ట్ స్కీమా అక్కడికి వెళ్ళిపోయింది. సో నాకు డైనమిక్ కావాలి. డైనమిక్ కావాలంటే పారామీటర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ వస్తే స్కీమా. నెక్స్ట్ ఏంటి? డేటా టేబుల్. టేబుల్ స్కీమాని ఇస్తున్నా నేను. ఎడిట్ అని క్లిక్ చేస్తే స్కీమా నేమ్ ప్లేస్లో స్కీమా పారామీటర్ పాస్ చేయాలి. టేబుల్ నేమ్ దాంట్లో టేబుల్ పాస్ చేయాలన్నమాట. ఓకే, ఇది పారామీటరైజ్. మనకు ఒక్క యాక్టివిటీ ఉంది కదా, అసలు ఒక డేటా సెట్ని మనం మల్టిపుల్గా వాడుకోవచ్చు అనమాట. సో క్లియర్, డేటా సెట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటి? మన టార్గెట్ ఏంటి? లోడ్ డేటా అవైలబుల్ ఇన్ ద CSV ఫైల్ ఇంటూ EMP టేబుల్ లొకేటెడ్ ఇన్ SQL డేటాబేస్ యూజింగ్ ADF. ఇప్పుడు మనకు 2 ways ఉంటాయి. ఏంటి అవి? డేటా లోడింగ్ 2 waysలో చేయొచ్చు కదా. చెప్పండి, 2 ways ఏంటివి? డేటా ఫ్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం పైప్లైన్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ పైప్లైన్. ఫస్ట్ విల్ గో విత్ కాపీ యాక్టివిటీ. సోర్స్ ఏంటి మనకి? ఏ ఫైలు? ఇన్పుట్ ఫైల్ ఉంది కదా, ఇది ఇన్పుట్లో ఉన్న ఎంప్లాయీ ఫైల్. లేకపోతే ఆర్గనైజేషన్ ఇన్పుట్ ఎంప్లాయీ మంత్ ఫైల్ తీసుకుందామా? ఇదే తీసుకుందాం. నేను ఎక్కువ డేటా ఉంది కదా. సో ఓకే, అండ్ డేటా సెట్ వస్తే పారామీటరైజ్డ్ CSV ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ.
ఇచ్చేసాం. ఫైల్ సిస్టమ్ వస్తే ఆర్గనైజేషన్ ఇన్పుట్ అండ్ ఫైల్ నేమ్. దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. ఇన్పుట్ డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి నేను హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చేస్తున్నాను. దిస్ అవర్ ఫైల్ నేమ్ .csv మెన్షన్ చేయాలి. ఓకే, సోర్స్ అయిపోయింది. ఇంక దెన్ సింక్ డేటా సెట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, డేటా సెట్ క్రియేట్ చేసాము. అండ్ స్కీమా అండ్ టేబుల్ నేమ్. స్కీమా ఏంటి మంది DBO, టేబుల్ నేమ్ ఏంటి EMP. ఓకే, ఇన్సర్ట్ బిహేవియర్ చూడండి, ఇప్పుడు మీకు మారిపోయి ఉంటుంది. సింక్ ప్రాపర్టీస్ ఫైల్కి ఇప్పుడు మారిపోయి. రైట్ బిహేవియర్ ఏంటి, ఇన్సర్టా, అప్సర్టా, లేకపోతే స్టోర్ ప్రొసీజరా? మనమైతే ఫస్ట్ అయితే ఇన్సర్ట్ చేద్దాము. బల్క్ ఇన్సర్ట్ టేబుల్ లాక్ నో. ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకోవాలి ఒకసారి మనం. ఫస్ట్ అయితే మనం బేసిక్తో వెళ్ళిపోదాం. మ్యాపింగ్, ఇంపోర్ట్ స్కీమా, ID, ఎంప్లాయీ నేమ్, శాలరీ. ఓకే, చూడండి డెస్టినేషన్ మనం ఇచ్చిన టైప్ గుర్తుంది కదా మనకి, ఇంటీజర్ వార్క్యార్ ఇంటీజర్ ఇచ్చాం. ఇక్కడ మటుకు స్ట్రింగ్స్ వచ్చేసాయండి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇంకా సారీ, CSV టు టేబుల్. ఓకే, ఎనీ ఎర్రర్స్, ఇష్యూస్? ఎర్రర్ అయితే వచ్చింది. విల్ సీ. ఓకే, IP అడ్రస్ మార్చమని చెప్తుంది ఇది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రేపు చెప్తాను నేను. ఓకే, ప్రతిసారి మనం ఇట్లా ఫైర్ వాల్ ఇవ్వలేం కదా ADFకి, మారిపోతూ ఉంటాయి ఫైర్ వాల్స్. అప్పుడు ఎవ్రీ టైం మనం ఈ ఫైర్ వాల్ ఇవ్వాలంటే మనకు చాలా కష్టం. దీనికి యాక్చువల్లీ ఒక రోల్ ఇచ్చామనుకోండి, దీంట్లో ఒక రోల్ అనేది ఇస్తే ఈ ఎర్రర్ అనేది రాదు సార్కి. అది టుమారో చూద్దాం, కొంచెం టైం పడుతుంది అది. మళ్ళీ ఫైర్ వాల్ మారిపోయినట్టుంది. ఓకే ఫైన్. లేకపోతే ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ ఇద్దాం మనం. అలో అజూర్ సర్వీస్ రిసోర్సెస్ టు యాక్సెస్ దిస్ సర్వర్. ఓకే, ఇలా ఫైర్ వాల్ ప్రతిసారి ఇవ్వలేదు కదా మనము. సో అజూర్ సర్వీసెస్ మట్టికి మనం యాక్సెస్ ఇస్తున్నాం ఫైర్ వాల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. ఎక్సెప్షన్ ఇది. ఇప్పుడు రన్ అవ్వాలి మంది. ఓకే, చూద్దాం రన్ చేసి. మనమంటే సరే, ఎందుకంటే నెట్వర్క్ మారిపోయినప్పుడే కదా IP అడ్రస్ మారిపోతుంది. బట్ ADF ఏంటంటే ఎవ్రీ టైం ఈచ్ రన్కి కూడా మారిపోతుంది IP అడ్రస్. సో మనం ఎవ్రీ టైం అక్కడ ఇచ్చుకోలేం కదా. సో మనం ఎక్సెప్షన్లో బాక్స్ క్లిక్ చేసాము. ఇప్పుడు డెఫినెట్గా రన్ అవ్వాలి. రన్ అవుతుంది, ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సీడెడ్ కదా. మనం ప్రైవేట్ నెట్వర్క్స్ ఇచ్చినప్పుడు ఏం ఆప్షన్ ఎనేబుల్ చేయాలి? అలో అజూర్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్ టు యాక్సెస్ దిస్ సర్వర్. దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. చూడండి కావాలంటే. The option configures the firewall to allow connections from IP address located to any Azure services or asset, including connections from the subscriptions of other customers. ఫైన్, ఇది అర్థమైంది కదా మీకు? ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు రిజాల్వ్ అయింది అన్నట్టు. హలో ఎవ్రీవన్, అర్థమైంది కదా? మళ్ళీ చెప్పాలా? హలో, ఫైన్. ఇప్పుడు డేటాని చూద్దాం ఉందో లేదో. మరి డేటా ఎక్కడ ఉంటుంది? సర్వర్ డేటాబేస్, SQL డేటాబేస్. మన డేటాబేస్ CRSR. అండ్ వీ హ్యావ్ టు గివ్ అవర్ పాస్వర్డ్. దీనికి క్వరీ ఎడిటర్కి వెళ్ళి ఓకే,
ఇప్పుడు మనం చూద్దాం. సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఈఎంపీ. చూడండి మనకి డేటా అంతా వచ్చేసి ఉంటుంది. చూడండి వచ్చింది కదా, మనం ఏమో ఇన్సర్ట్ చేయలేదు కదా, ఇన్సర్ట్ ఆప్షన్ యూజ్ చేసి. ఇలా మనకి ఇప్పుడు 9 రికార్డ్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా లోడ్ అయిపోతాయి అనమాట ఓన్లీ వన్ కాపీ యాక్టివిటీతో. ఆ కాపీ యాక్టివిటీ చాలా యూస్ఫుల్, చాలా ఈజీ అండ్ యూస్ఫుల్ కూడా. ఎంత డేటా ఉన్నా డేటా మైగ్రేషన్కి కాపీ యాక్టివిటీ ఒక్కటి ఉంటే సరిపోతుంది, అని చాలా వర్క్ చేసేస్తుంది అనమాట. క్లియర్ కదా, ఇది మీరు చేయాల్సిన టాస్క్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. అది ప్రాసెస్ చూపించాను మీకు నేను. మీరు ఏం టచ్ చేయకండి, అన్ని నార్మల్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన గ్రూప్ పోస్ట్ చేస్తూ ఉండండి, ఎప్పుడు అవైలబుల్లో ఉంటాము. మీరైనా ఆన్సర్స్ ఇవ్వచ్చు, నేను చూస్తే నేను కూడా ఆన్సర్స్ ఇస్తాను. ఎక్కడ డౌట్స్ వచ్చినా ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి గ్రూప్లో. అండ్ దెన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనకు తెలుసు అది అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కాబట్టి ఆల్రెడీ వీ హ్యావ్ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్, సో నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్ వన్. దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ లింక్డ్ సర్వీస్. లింక్డ్ సర్వీస్ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ యూస్ చేసి క్రియేట్ చేయాలి. ఆ లింక్డ్ సర్వీస్ యూస్ చేసేటప్పుడు మనం అజూర్ సబ్స్క్రిప్షన్తో వెళ్ళిపోతాం కాబట్టి అన్ని అవన్నీ క్లిక్ చేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ నేను ఫైర్ వాల్ ఇచ్చాను కదా, ఇప్పుడు మీకు అవసరం లేదు. మీరు ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేస్తూనే ఇక్కడ ఉంటుంది కదా, 1 minute ఓవర్ వ్యూ, సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ కింద నెట్వర్కింగ్ ఆప్షన్స్కి వెళ్ళి లాస్ట్లో ఒక బటన్ ఉంటుంది అనమాట, ఎక్సెప్షన్. ఓకే, అలో అజూర్ సర్వీసెస్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇది మనల్ని ప్రతిసారి అడగదన్నమాట. ఏడిఎఫ్ అజూర్కి సంబంధించిన ఫైర్ వాల్స్ని మనం ఎంటర్ చేయమని అడగదు. సో ఫైన్, మనం లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాము. అండ్ దెన్ కమ్ టు డేటా సెట్, పారామీటరైజ్డ్ డేటా సెట్స్ క్రియేట్ చేయండి. అండ్ టేబుల్ నేమ్ అండ్ స్కీమా నేమ్ 2 పారామీటర్స్ కావాలి మనకి. అవి 2 ఇచ్చేసిన తర్వాత ఏదో ఒక మీకు మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి సిఎస్వి ఫైల్లో సేమ్ సిఎస్వి ఫైల్ ఇన్పుట్గా పాస్ చేసి అండ్ దెన్ సింక్ వచ్చేస్తే మనము మన డేటా సెట్ని ఇచ్చేసి టేబుల్ నేమ్ అండ్ స్కీమా నేమ్ ప్రొవైడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. ఫస్ట్ అయితే ఈ చేసేయండి. అండ్ నేను చెప్పిన సెట్ వేరియబుల్ అపెండ్ వేరియబుల్ ఒక పంపిస్తాను క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేసి. సేమ్ అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 యాక్టివిటీస్ ఈరోజు చేయండి అన్నమాట. ఈ 2 ప్రాక్టీస్ ల్యాబ్స్ చేయండి. అర్థమైందా? స్టిల్ ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీరు ప్రాక్టీస్ చేయాలి.